స్వాగతం పలికిన పెమ్మారెడ్డిపాలెం జ్యోత్స్న నగర్ కాలనీ సోదర సోదరీమణులకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు, ఉచితంగా ఇసుక దొరుకుతుంది. అదేవిధంగా మీ అందరూ ఇనే ఉంటారు, అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇలాంటి ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి. అది కాకుండా అభివృద్ధి పక్కకొస్తే రూరల్లో అంటే మీ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే రాబోయే రోజుల్లో 2 సెంట్లు 3 సెంట్లు భూమి అంటే 18 అంకణాలు భూమి ఇవ్వబోతున్నారు. దాంట్లో మంచి మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ పైప్ లైన్ ద్వారా మంచినీళ్ళు తాగడానికి పైప్ లైన్ అందిపోతున్నారు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు కూడా ఒకవైపు, సంక్షేమాలు ఒకవైపు ఇస్తాయి. కాబట్టి మీరందరూ ఆలోచించి మరి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని, సైకిల్ గుర్తు మీద వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, ఎంతోమంది యువకులు నా బిడ్డల్లాగా నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్తున్నారు అని చెప్పి నేను మామూలుగా చెప్తూ ఉంటాను. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి. కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను, యంగ్స్టర్స్ అంతా నేను చాలా పాజిటివ్ మనిషిని. యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇది వరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను. ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై అగైన్ అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు మనము ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనే దాన్ని కోల్పోకూడదు. అది నేను ప్రతి బిడ్డకి చెప్తుంటాను. అందుకని అందరి పిల్లల్ని నేను అడుగుతున్నాను, నేను వచ్చినప్పటి నుంచి మీరంతా చైతన్యవంతుల్ని చేయండి. మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అంటే నేను సైకిల్ గుర్తుకి ఓటేసేలాగా మార్చండి అని చెప్పలేదు. వాళ్ళకి ఓటు విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి. ఏది చేస్తే మంచో, ఏది జరిగితే వాళ్ళకి బాగుపడతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేదాన్ని. అది ఈరోజు ఈ సూర్య ప్రత్యక్షంగా చేసి చూపించాడని మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది. నేను ఎమ్మెల్యే సీట్ నాకు అనౌన్స్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ అక్కతోటి కలిసి. అమ్మ నేను మీతో చేరతాను అని చెప్పాడు. ఆ రోజు చేరాడు కూడా. కానీ నాకు చాలా తక్కువ అవగాహన కాబట్టి 35 రోజులే అయింది నేను వచ్చి. నాకు పదే చూస్తే తప్పితే ఇంకా గుర్తు పెట్టుకోలేనంత టైం ఇంకా నాకు రాలేదు. కానీ పెమ్మారెడ్డిపాలెం అని ఒక విజయాన్ని మాత్రమే వస్తున్నాడు. సూర్య నా దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. అందరూ చాలామంది వచ్చి రోజు కనిపిస్తుంటారు. కానీ ఈ 25 రోజుల నుంచి ఆ బిడ్డ పడిన కష్టం ఏంటంటే ఈ ఊరంతా ఒకవైపుకి తిప్పాడు అని చెప్పి ఇప్పుడే నాకు అర్థమైంది. అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, మీ ప్రభుత్వం. కాబట్టి ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి సమపాలనలో అందిగలిగిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీ పల్లెలు అభివృద్ధి చెందుతాయి, మీ బిడ్డలు అభివృద్ధిలో నడవగలరు. రేపు ఉద్యోగ అవకాశాలు అన్నీ మెండుగా ఉంటాయని మీకందరికీ మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ మీ అందరికీ తెలుసా, మీరందరూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే
ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తారు. అదేవిధంగా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి చదువుకోవడానికి 15,000 రూపాయలు లెక్కన ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది అవాతాతలు ఉన్నారు, వాళ్ళందరికీ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. ఈ చాలామంది ఇవన్నీ మనకి ఇంతకు ముందు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు, ఇప్పుడు తెచ్చిస్తారో తెచ్చిరో అని చెప్పి అపోహలో ఉన్నారు. అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా, ఎవరు చేసిన పనైనా మంచి పని అయితే దాన్ని కొనసాగిస్తారు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే 5,000 కాకుండా మరో 5,000 అదనం చేసి మీకు ఇంకా మెరుగైన సేవలు వాలంటీర్ల ద్వారా ఇంటికి తెచ్చిచ్చే విధంగా అన్నీ అలాగే అమలు చేయబోతున్నారు. అదేవిధంగా చాలామంది నిరుద్యోగ యువకులు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం పెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడబడుచుగా, ఇక్కడ మీ అమ్మగా మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలాగే అనుకుంటున్నాను. సూర్యకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మీకందరికీ చెప్తున్నాను, నేను తప్పకుండా ఆల్రెడీ చెప్పున్నాను. నేను ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. ఇఫ్కో సెజ్ని మాత్రం మీ అందరికీ పారిశ్రామిక వాడుగా చేసి అంకితం చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది తప్పకుండా చేసి తీరుతామని మీ అందరికీ మరోసారి, మీ రుణం ఎట్టు తీర్చుకోవాలంటే అదొకటే నేను చేయగలను, నేను ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా అది చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇంకా అది కట్టించి కనీస వసతులు కల్పిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా జ్యోత్స్నానగర్ ప్రాంతంలో సరైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా చేసుకుంటామని మీకు మాటిస్తున్నాను. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కూడా కావాలన్నారు, అది కూడా చేసుకుంటాము. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిస్తానని మాటిస్తున్నాను. కాబట్టి ఇతర సమస్యలు ఏమైనా మీ గ్రామంలో ఉంటే తప్పకుండా మీకు అవన్నీ చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నేను మాట ఇచ్చినప్పుడు చాలామంది చాలా ఊర్లలో క్వైట్గా ఉంటారు, ఏం మాట్లాడరు, గమ్ముగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరూ రావడం, ఓటు అడగడం, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం, తిరిగి మళ్ళీ 5 ఏళ్ళకు కూడా కనపడకుండా పోవడం, ఇది మామూలు మన రాజకీయ నాయకులకి. కానీ ఇక్కడ యువకులు ఉన్నారు కాబట్టి నేను చెప్పిన దానికి స్పందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు అమ్మ మాటిస్తే తప్పదు అని చెప్పి. కాబట్టి మీ ఊరికి మాట ఇచ్చిన ఏది నేను తప్పను. ఎందుకంటే నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీకు సేవ చేయడానికి వచ్చిన మీలో ఒకదాన్నై మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీ సేవలకి, మీ సమస్యలకి సేవ చేసే సేవకురాలనే కానీ నేను మీ మీద పెత్తనం చేసే ఇప్పుడున్న లాంటి నాయకురాలని మాత్రం నేను కాదని మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా సరే నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎవరైనా సరే నా దగ్గర నేరుగా రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మీ సమస్యలు తీర్చుకోవచ్చు అని అందరికీ మాటిస్తున్నాను. ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.